నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయ. శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం చిన్న కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవస్థానం యొక్క విశిష్టత, పూర్వము జంగాలు అంటే లింగతాయతులు, ఆయన ఉప్పు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతను గుడ్డివాడు. అతని మనవణ్ణి వెంటబెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అటువంటి ఆ వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన చేతికి ఒక లింగతాయతు ఉంటుంది. అటువంటి ఆ స్వామివారికి ప్రతినిత్యము కూడా అభిషేకం చేసి మహానివేదన సమర్పించి వారు భోంచేసేవాళ్ళు. అట్లా కొంతకాలం వ్యాపారం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చినటువంటి సమయంలో ఆ చేతికి ఉన్నటువంటి ఆ లింగతాయత ఎక్కడో పడిపోయింది. నివేదన సమయం అవుతూ ఉంది. అటువంటి ఆ నివేదన సమయానికి స్వామివారికి అభిషేకం చేయాలి, నివేదన పెట్టాలి. కాబట్టి వాళ్ళ మనవడిని పిలిచి అడుగుతాడు, అయ్యా లింగతాయత ఎక్కడో పడిపోయింది, కాబట్టి ఎక్కడన్నా ఒక రాయి ఉంటే చూసి తీసుకొనిరా, ఆ స్వామివారిగా భావించి స్వామివారికి అభిషేకం చేద్దామయ్యా అని చెప్పడంతోనే మనవడు ఎంత వెతికినా కూడా రాయి కనిపించదు. అప్పుడు వెంటనే వాళ్ళు చేసే వ్యాపారం ఉప్పు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ దగ్గర ఉన్నటువంటి మానికని తీసుకొని అలా పనుకోబెట్టి చుట్టూ ఉప్పును పానుమట్టంలాగా పోసి వాళ్ళ తాతగారికి కనిపించదు కదా, అప్పుడు చెప్తాడు. అంతా ఆయన అభిషేకం చేసుకొని మహానివేదన సమర్పించి వీళ్ళిద్దరూ కూడా భోంచేసి విశ్రాంతి చేసేటప్పుడు చెప్తాడు, ఇలా తాతయ్య నేను ఎక్కడ వెతికినా కూడా రాయి కనిపించలేదు, అందుకని మనం వ్యాపారం చేసేటువంటి వ్యాపార వస్తువైనటువంటి ఆ మానికను ఇలా పనుకోబెట్టాను, చుట్టూ ఉప్పు పోశాను అని చెప్పగానే వాళ్ళ తాత ఏమంటే సరే చేసేసాం కదా, స్వామివారి భావంగా చేశాం కదా, తర్వాత వెళ్లేటప్పుడు తీద్దామని ఆ మానికని తీయపోతే లింగాకారం అయిపోయింది, ఉప్పును తీయపోతే పానుమట్టం అయిపోయింది. అప్పటి నుంచి కూడా మాణికేశ్వరం. అంతకుముందు ఈ గ్రామం పేరు బుద్ధంపూడి. ఆ స్వామివారు ఎప్పుడైతే స్వయంభూగా వెలిశారో అక్కడి నుంచి కూడా మాణికేశ్వరంగా వెలసిల్లుతూ ఉంది. అదేవిధంగా చిన్నకాశీ, ఈ నదీ ప్రవాహము స్వామివారి ఆలయం చుట్టూ ప్రవహించి మళ్ళా ఇటే వస్తుంది. అదేవిధంగా స్వామివారికి ఆలయానికి ఎదురుగా శ్మశానము, ఎవరైనా గ్రామంలో చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటారే స్వామివారి యొక్క ఎదురుగానే కాశీలో ఏ విధంగా శ్మశానం స్వామివారి ఎదురుగా ఉంటుందో ఇక్కడ కూడా అంత ప్రసిద్ధి చెందినటువంటిది. కార్తీక మాసం, అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు ఎక్కడెక్కడ నుండో కూడా ఆ స్వామివారి యొక్క విశేషమైనటువంటి అభిషేచన కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ యొక్క ఆలయం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి నడింపల్లి లక్ష్మీనారాయణ గారు దాదాపు 80 సంవత్సరాల నుంచి ఆయన ఈ స్వామివారి యొక్క సేవలలో ఆ స్వామిని కైంకర్యాలని కూడా అత్యంత భక్తితో నిర్వహిస్తూ ఉన్నారు. ఇది స్వామివారి యొక్క చరిత్ర. దిగం ఆ నీళ్ళని పెట్టడం అంతే. ఆడవాళ్ళందరూ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ 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 సదా శివ సాంబ శివ
పక్కన పక్క అమ్మాల కానుకలుడికి కడుపుతాను గౌలుకు అమ్మాల దయా తల్లి
మాధవి రా. కవర్లు తీసేసి